క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి, మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన మనమందరము గత లెంట్ ఆరాధనల తర్వాత మహాదేవుడు అనుగ్రహించిన మరి యొక్క రోజు శనివారం అయి ఉంటున్నది. ఆ శనివారం ఆరాధనలో మనమందరము బలపరచబడి ఆయన సన్నిధిలో స్థిరత్వంతో కూడిన స్థితిని పొందుకొని ఈ మన ఆరాధన క్రమంలో కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకుందాం. చదవబడినటువంటి వాక్యంలో మనము చూచినప్పుడు సంసోను అను ఒక దైవ భక్తి కలిగినటువంటి కుటుంబములో నుంచి వచ్చినటువంటి దేవుని ద్వారా దేవుని యొక్క ప్రసాదము, దేవుని యొక్క ఆశీర్వాదము ద్వారా తల్లి గర్భంలోనికి ప్రవేశపెట్టబడినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఆ యొక్క వ్యక్తి పుట్టుక నుంచి దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడిగా, సంపూర్ణమైన ఆత్మవశుడిగా ఉంటున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఆయన పుట్టుకే అంత గొప్ప ఆత్మీయతో కూడిందై ఉంటున్నది. ఒక సంసోను కథని మనం అతనికి ఆపాదించుకొని మనం అనుకుంటాము, మనకు లేదేమో అనుకుంటాం. లేదు, ప్రతి మనుష్యుడు దేవునికి అవసరతతో ఉన్నవాడు. ప్రతి ఒక్కరు కూడాను ఆత్మీయతో కూడినటువంటి ఆశీర్వాదకరమైన స్థితులను పొందిన వారమే. ఆ రీతిగానే క్రీస్తు ప్రభులు వారు భూలోకంలోనికి వచ్చి అట్టి భావాన్ని కూలంకషంగా మనకు తెలియచేసి అందులో అంతరార్థాన్ని మనందరికీ తెలియచేసి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములతో నింపబడిన ఆత్మ తాకుడిని మనందరికి కూడా అనుగ్రహించారు. వారికైతే ప్రత్యేకించి పిలువబడిన వారు, చూజన్ అనే భావనతో మనము మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే దేవుని దృష్టిలో సర్వమానవాడి అటు దేవుని యొక్క శక్తితో నింపబడిన వారిగా ఉంటారు. ఇక్కడ ఈ వ్యక్తికి మహాదేవుడు ఒక కీలకమైనటువంటి స్థితిని పెట్టారు. ఆయన యొక్క శిరోజములు అనగా వెండ్రుగలు లో ఉన్న శక్తి కాదు, కానీ అట్టి క్రియ ద్వారా ఆయనలో ఉన్నటువంటి ఆత్మ వెడలిపోతుందని ఆయన ఒక మాటని తెలియజేశారు అజ్ఞానుసారముగా. అనగా పుట్టినది లగాయితూ ఆయనకు వచ్చినటువంటి శిరోజములు ఏ నాటికి కత్తిరింపబడకూడదు. మనందరికీ తెలుసు, పుట్టి ఎంట్రుకలు తీశారా, లేకపోతే మేనమామలు వచ్చి కత్తిరిచ్చారా, ఇలాంటి భావాలతో మానవులందరూ జీవిస్తున్న క్రమం ఉన్నది. అదంతా కూడా లోకరీతిగా ఉన్నటువంటి ఆ దేవతల యొక్క ఆచార క్రమమై ఉంటున్నది. ఆ దేవత ఆచార క్రమంలో నుంచి మనల్ని బయటకు రమ్మంటున్నాడు. మనకున్నటువంటి కస్టమ్స్, ట్రెడిషన్స్ ఉంటాయి. ఆ బిడల విషయంలో మనకేమో ఉంటాయి. వాటన్నిటినీ మనం మరచిపోవాలి అనగా అవి లోకరీతిగా ఉన్నటువంటి దేవతలకు సంబంధించిన క్రమమై ఉంటుంది కూడా గ్రహించాలని ఆ మాట ద్వారా దేవాతి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి పేరు సంసోను అని
అందరికీ తెలుసు. ఆయన చిన్నప్పటి నుంచి మనం చదువుతూనే ఉంటాం. అయితే పెంపకము కూడా అలాగనే పెంచారు. ఆయనకు ఆ భావన కూడా తెలియచేశారు. ఆ వెంట్రుకల్లో శక్తి ఉన్నదని భావన తెలుసు. ఇవన్నీ కూడా నువ్వు తెలిసి ఉండి దేవుని యొక్క ఆజ్ఞలను మీరినప్పుడు ఆయనలో ఉన్నటువంటి బలమంతా కూడా వెడలిపోయిందని మనం చూస్తున్నాం. ఆయన పుట్టుకే దైవత్వముతో కూడిన శక్తిని కలిగిన పుట్టుక. ఆ పుట్టుకలోనే ఆయన శక్తితో నింపబడిన వాడిగా ఉంటూ దేవుని యొక్క క్రమాన్ని నడిపిస్తున్నాడు. అనేక యుద్ధాల్లో ఒక్కడిగా బలాన్ని చూపించి గెలిచిన వాడిగా కూడా ఉంటున్నాడు. ఈ దినమున ఆత్మదేవుడు విశ్వాసులైన మనందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ కార్యములు జరిగించాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపను మనం పొందుకొని ఆత్మాభిషేకంతో నింపబడిన వారమై ఆత్మవరములతోనూ కృపావరములతోనూ నింపబడి ఆయనకు సాక్షులుగా లోకములో ఉండాలని మనం ప్రతినిత్యము ఆత్మ గురించి అడుగుతూ ఆత్మావేశంతో ఉంటూ ఆత్మీయతలో బలపరచబడి వాక్యము బోధిస్తూ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ గ్రంథం చదువుతూ దేవుని కొరకు పనిచేసే వారిగా ఉంటూ ఉంటాం. అయితే మనందరికీ కూడా మహాదేవుడు తెలియచేస్తున్నది ఏంటంటే, ఈ లోకము లోకాధికారి యొక్క బంధకములో ఉన్నది. జాగ్రత్తగా వినాలి. ఈ లోకము లోకాధికారి యొక్క బంధకములలో ఉన్నది. ఆ లోకాధికారి ఏం చేస్తాట? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంటారో వారిని బలహీనపరిచి ఆయన బిడ్డలుగా చేసుకోవటానికి ఆ లోకాధికారి తన ప్రయత్నాల్ని తను చేస్తూ ఉంటాడు. లోకాధికారి తన ప్రయత్నాల్ని తను చేసుకుపోతుంటాడు. లోకాధికారి అనగా సాతానుడు, అనగా ఇక్కడ రాస్తాడు గ్రంథంలో శోధకుడు అంటాడు. ఆ శోధకుడు ఏం చేస్తాడంటే, మానవునికి ఉన్నటువంటి శరీరేచ్ఛలు వాటి నుండి మనం ఎప్పుడైతే స్థిరత్వంతో కూడినటువంటి ఆశీర్వాదంతో కూడినటువంటి బలోపేతమైన వ్యక్తులుగా ఉండకుండా ఉంటామో వారిని బలహీనపరచడానికి ఒక ప్రయత్నాలు చేస్తుంటాడు. నీవు భక్తిపరుడివి, ఆత్మతో నింపబడిన వాడివి. అయితే లోకంలో మనకి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఏమిటా బలహీనతలు? ఈ లోకంలో మనుష్యుడికి ఉన్న బలహీనతలు ఏంటి? తనకి కీర్తి ఖండూతి ఉంటుంది. కీర్తి ఖండూతి, వారి గొప్పవారు, నేనే ఈ ప్రదేశంలో ప్రధానమైనటువంటి వాడిని, నేను నాకున్నటువంటి జ్ఞానమే గొప్పది, దానిని ఎదుటివాడు గ్రహించి నన్ను గొప్పవాడిగా మాట్లాడాలి, గొప్పవాడిగా ఒక తీసుకొని వెళ్ళాలి అని ఒక బలహీనత ఉంటుంది. కీర్తి ఖండూతి అంటారు దాన్ని. శోధకుడు ఏం చేస్తాడంటే, మనకు ఆత్మవరాలు ఉన్నాయి అనుకుందాం. ఆ శోధకుడు మనల్ని ఆ కీర్తి ఖండూతులకి తీసుకొని వెళ్తాడు. ఏంటి నీ గురించి వారు గొప్పగా చెప్పుకోవట్లేదు అని ఒక బలహీనుడిగా నిన్ను చేస్తానికి ప్రయత్నం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు వారిని మనందరికీ తెలుసు. శోధకుడు ఏం చేస్తాడంటే, ఈ లోకాధికారం అంతా నీకు ఇస్తానని అంటాడు. ఆయన అసలు అధికారి కదా, దేశం ప్రపంచం అయింది కదా. మానవుడిగా వచ్చాడని పడిపోతాడేమోనని చెప్పి
ఆయన అంటాడు, ఈ లోకానికి అంతా నీకు అధికారాన్ని ఇస్తాను. ఈయన అంటాడు, ఎవరు? శోధకుడు. ఎందుకంటే ఆయనది కదా ఈ లోకం. దేవుడు అందులో నుంచి గెలుస్తాడు. అదే రీతిగా నీకు పరిశుద్ధాత్మతో కూడిన వరములు ఉన్నాయి కదా, ఈ రాళ్ళని రొట్టెలుగా చెయ్యి అని అంటాడు. అప్పుడు బలహీన పడకుండా ఆయన, ఎప్పుడైనా మీరు గ్రహించండి, మనము విశ్వాసులుగా క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క మర్మయుక్తమైన మాటలు తెలుసుకోవాలని అడిగే వాళ్ళ మనస్తత్వం గ్రహించి వారితో వాక్యాన్ని గురించి మాట్లాడండి. వారు నిన్ను విమర్శించడానికి, నిన్ను శోధించడానికి మాట్లాడుతుంటే ప్రభువు వారు చెప్పినటువంటి సమాధానం లాంటి సమాధానమే చెప్పండి. ఏమంటాడంటే, రొట్టెతోనే మానవుడు జీవించడు, వాక్యంతో జీవిస్తాడు అని దేవాది దేవుడు సమర్థిస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ మహాదేవుడు మనకి తెలియజేసినటువంటి ఆత్మీయ స్థితిని మనం గ్రహించుకోవాలి. ఆత్మీయతతో కూడినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మాటలను మనం గ్రహించి మన జీవితాలు గడపాలని, మహాదేవుడు ఏ దేవుడికైతే శోధన వచ్చిందో అలాంటి శోధనలు ప్రతి వారికి వస్తాయి. ఆయనకే తప్పలేదు, ఆయన గెలిచారు. నీకు ఇంత బలం ఉంది కదా, ఈ కొండ మీద నుంచి దుఃఖగలడు దేవుడు. కానీ శోధకుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన శరీరేచ్ఛల్లోనికి పడిపోతాడేమో, ఆయన లోకం మీదకి వచ్చినటువంటి నీతియుక్తమైన కార్యము ఆ యొక్క శోధకుని జయిస్తే మరణం నుంచి మానవుని జయించి ఆయన నిత్య జీవం ఇస్తారేమోనని ఆయనను బలహీనపరిచినట్లుగా మనం వాక్యం ద్వారా చూశాం. ఇప్పుడు ఆ సంసోను అనే యవనస్తుడు దేవుడు అద్భుతమైన బలాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు. ఆ వ్యక్తిని ఆ శరీరేచ్ఛల్లోనికి పడేయటానికి శోధకుడు ఆ యవ్వన ప్రాయములో ఉన్నాయే యవనస్తుడికి, ఆ యవ్వనస్తులకు ఉన్నటువంటి యవ్వన ప్రాయ ఇచ్చల్లోనికి ఆ సంసోనుని శోధకుడు శోధిస్తాడు. ఆ శోధించినప్పుడు మనము మన బలహీనతల్లోనికి వెళ్ళాము అంటే దానిని పాపము అని అంటున్నాడు. ఒకవేళ నీలోనికి పాపము వచ్చింది అనుకుందాం, నీకున్నటువంటి ఆత్మ జ్ఞానము, నీకున్నటువంటి ఆత్మీయత, విశ్వాసత, నీతి, పరిశుద్ధత మొత్తము కొట్టుకుపోతుంది. అందువల్ల సాతానుడు విశ్వాసులను ఏం చేస్తాడంటే, లోకరీతిగా ఉన్న ఆశలు అనేవి ఉన్నాయి కాబట్టి, అవసరతలు ఉన్నాయి కాబట్టి, నెసెసిటీస్ అంటారు ఎకనామిక్స్ లో ఒక మాట ఉంటుంది, అత్యవసరములు. ఆహారము అత్యవసరమే కదా, కూడు గుడ్డ అంటే వస్త్రము అత్యవసరమే కదా. వాటిలోనికి అలాగ లాగేస్తాడు సాతానుడు, లాగేసి మనల్ని బలహీనపరుస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన బలహీనతలోనికి మనము దృఢముగా గట్టిగా ఉండాలి. లేకపోతే నీకున్న ఆత్మ జ్ఞానము, ఆత్మీయత, పరిశుద్ధత మొత్తము శూన్యమైపోతుంది. బిడ్డల యొక్క బలహీనతల్లోనికి మనం వెళ్ళామంటే కూడా ప్రేమ ఉంటుంది కదా, ఆప్యాయత ఉంటుంది కదా, వారిని మనం ప్రేమిస్తాము కదా. ఆ శోధకుడు దాంట్లోని తీసుకొని వెళ్ళి వాళ్ళ ద్వారా కూడా నిన్ను బయటపడేస్తాడు, క్రిందికి తోసేస్తాడని మనము గ్రహించబద్ధులమవుతున్నాం. కాబట్టి ఈ దినాన పాపము కారణమవుతుంది, బలహీనత కారణమవుతుంది. నీ బలహీనతలు, మానసిక బలహీనతలు, శరీర బలహీనతలు
ఏమిటయ్యా కారణం అంటే పాపమునకు కారణమవుతాయి. కాబట్టి వాటిని మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే మాత్రం బలహీనత ఏమవుతుందంటే పాపంలోకి వెళ్ళిపోతుంది. పాపం ఏమవుతుందంటే నీ విశ్వాసాన్ని ఎక్కడ తీసుకొని పోతుందంటే కింద పడవేస్తుంది. కింద పడవేస్తుంది. ఆ విశ్వాసానికి ఏం చేస్తుందంటే నీ బలహీనత నీరు పోసి పాపముగా తయారు చేసి నిన్ను దుష్టత్వంలోకి నడిపిస్తుంది. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వాక్యములో ఉన్న సత్యం అనేది మనం గ్రహించాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాటని మనం చదువుకుందాం. 15వ అధ్యాయము 33వ వచనములో మనం చదువుకుంటున్నప్పుడు మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మోసపోకుడి. ముందుగానే ఫస్ట్ మాట ఏం చెప్తున్నాడు దేవుడు? మోసపోకుడి. 420 బిజినెస్ అంటారు ఐపీసీ సెక్షన్ లో. మోసము అంటే ఏంటంటే ఆశ పెడతారు, మన అవసరతను చెప్తారు, మన అవసరతకు తగ్గట్టుగా వాళ్ళ మాటలు చెప్తారు. మనం ఏం చేస్తామంటే అది చెడు ఉందో మనకి ఇబ్బందికరమైనది ఉందో ఆలోచించకుండా దానిలో పడిపోతాం. అందుకని దేవుడు ముందుగానే చెప్తున్నాడు, మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యం అన్నారే. సాంగత్యము అంటే స్నేహము, వారితో జీవన క్రమము. దుష్టుడు అంటే వాక్యానుసారము జీవించాలన్నటువంటి వాడు దుష్టుడు. మన భాషలో దుష్టుడు అంటే సాతానుడు. అనగా సాతానుని యొక్క సాంగత్యము, స్నేహము ఏం చేస్తుందట? మంచి నడవడిని చెరుపును. నీకు మంచి నడవడే ఉంటది, మంచివాడివి. అటువంటి వాడితో నువ్వు స్నేహం చేసేవనుకో చెరిపేస్తుంది. చెరిపిందంటే నీ దగ్గర ఏముంటుంది? దుష్ట సాంగత్యం వల్ల నీవు కూడా ఏం చేస్తావంటే పాపంలో పడిపోతావు. జాగ్రత్తగా ఉండు. ఎవరినడే కాదు, వృద్ధులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ మాటను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇప్పుడు దుష్ట సాంగత్యం అనేది ఒక మనుష్యుడితో స్నేహమే కాదు, నీ చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క మొబైల్ అనే ఒక ఆయుధం చూశారు, అది కూడా నేను దుష్ట సాంగత్యంలో నడిపిస్తుంది. కారణం ఏంటంటే నెట్ అనే ఒక ఆయుధం దానికి ఉంటుంది. ఆ నెట్ అనేది లేకపోతే మొబైల్ మంచిదే. నెట్ అనేది లేకపోతే మొబైల్ మంచిదే. ఆ నెట్ అనేది ఏం చేస్తుందంటే పాపములో పడిపోవటానికి దుష్ట సాంగత్యాన్ని నీ ఎదుట పెడుతుంది. జాగ్రత్త సుమి అని దేవుడి దినాన మనందరితో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ చూడండి, అక్కడే ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నీతి ప్రవర్తన కలవారై మేల్కొని అంటే నిద్ర నుంచి లేస్తే ఎలాగుంటాం మనము? ఒక బలోపేతమైన వ్యక్తులుగా, ఒక బలవంతులుగా ఉంటాం. నిద్ర నుంచి లేచిన సమయంలో అలసట తీరి మళ్ళా కొత్తగా బలాన్ని సంపాదించుకుంటాం. అందుకని ఇక్కడ ఆ మాట వాడుతున్నాడు, నీతి ప్రవర్తన గలవారై. ఏ విధంగా అయితే ఉదయకాల సమయంలో దృఢముగా బలవంతుడిగా లభిస్తావు. పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటగా ఇట్లు చెప్పుచున్నాను. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదండి. ఇప్పుడు మనం వింటున్నది ఏంటి? ఇది దేవుని జ్ఞానము. దుష్ట సాంగత్యం అంటే ఒక స్నేహితుడే కాదు,
నీతి ప్రవర్తన కలవారై మేల్కొని. అంత దృఢంగా వాడు ఉండగలుగుతున్నారా పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ? టెంప్టేషన్ అంటే శోధన. శోధన నుంచి పడిపోకండి పాపంలో. దేవుడి దినాన మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏంటి పాపము? శరీరేచ్ఛల పాపం ఒకటి, కీర్తి ఖండూతి ఒకటి, అదే రీతిగా లోకరీతిగా నీకున్న ఆత్మీయంతో కూడిన బలోపేతమైన స్థితిలో నిన్ను కీర్తించాలి జనమని, నువ్వు గొప్పవాడని చెప్పుకోవాలని అనుకునే మాటలు కూడా విని దానిలో నువ్వు వెళ్ళాము అంటే స్మాష్, పాపములో పడిపోతావు. ఆ సంసోను అనే వ్యక్తి పాపములో పడిపోవడానికి కారణము శరీరేచ్ఛలు. ఒక స్త్రీ సాంగత్యం వల్ల శత్రువుని జయించే ఆ బిడ్డ యొక్క బలమంతా, దేవుని బలమంతా కోల్పోయినట్టుగా గ్రంథంలో చూస్తున్నాం. అది ఈ న్యాయాధిపతుల గ్రంథంలోని 16వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూసినప్పుడు మహాదేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాదలు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసినట్లా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె ఉంటుందని ఆమెతో నేను అని. దేవుని బిడ్డలు ఎవరు? ఒక ప్రత్యేకమైన వారు. ఇతరుల వలె, పాపుల వలె, అన్యుల వలె ఉండరు. అతను ఏమైపోతాడ? దేవుని శక్తిలో స్థితిని ఆ పాపముతో కూడిన స్త్రీతో మాట్లాడాడు, పోగొట్టుకున్నాడు. ఇలాంటి శోధనలు మనకు వస్తాయి లోకంలో. ఇదే కాదు, ఆస్తుల విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, కుటుంబాల్లో ఉన్న ప్రతి పరిస్థితిలో కూడా పడిపోకూడదు. ఏదో మన బలహీనత ఉంటుంది, దానిని చంపేయాలి. దానిని చంపేస్తే శోధకుడికి అనగా సాతానుడికి నీ మీద జయం లేదు. ఇక్కడ ఈ బిడ్డ దేవుని చేత ఎన్నిక చేయబడిన బలవంతుడైన సంసోను పాపంలో పడిపోయాడు. ఆ స్త్రీ యొక్క వ్యామోహంలో పడిపోయాడు. స్త్రీ వ్యామోహంలో పురుషుడు పడ్డాడని అంటున్నాం. పురుషుని వ్యామోహంలో పడే స్త్రీలు కూడా ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఏదైనా ఒకటే, ఆ రీతిగా మన యొక్క ఆత్మీయతను మనం చంపుకోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునితో ఎలా ఉండాలి? ఒక మాటని మనం చదువుదాం. నిర్గమకాండము 33:3లో మహాదేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఎగ్జోడస్ లో ఉన్న ఈ మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం. 33:3లో మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. మీరు లోబడగలని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. మహాదేవుడు మాట్లాడుతున్న మాట నాయకుడైనటువంటి మోషేతో అంటాడు ఇశ్రాయేలీలు గురించి. లోబడనల్లని ప్రజలు. లోబడుట అనేది ఇప్పుడు, దేవునికి లోబడుట అనేది ఇప్పుడు లోతుగా ఉన్నది, అంటే లోటుగా ఉన్నది. దేవునికి లోబడట్లేదు జనం. సంఘానికి లోబడుతున్నారు, దైవజనులకి లోబడుతున్నారు, కానీ దేవుడికి లోబడట్లేదు. అది భక్తి కాదు. దేవునికి లోబడి వీళ్ళకి లోబడాలి. సంఘానికి, యాజకులకి లోబడాలి. అది ఇప్పుడు లోబడని. అందుకని ఏమంటాడు దేవుడు? నేను రాను, మీరు లోబడరు కాబట్టి ఒకవేళ నేను మిమ్మల్ని సంహరించేదనేమో. సంహారం అంటే తెలుసు కదా మీకు, కత్తి పెట్టి నరకటం, దాన్ని సంహరించుట అంటారు. దేవుడు అంటున్న మాట అది. కాబట్టి మనం ఏం చేయాలంట? ఇప్పుడు లోబడనటువంటి ఈ యొక్క బిడ్డ దేవుని శక్తిని కోల్పోయాడు. ఆ ప్రాంతంలో తను చేయవలసిన క్రియ జరిగించలేకపోయాడు. మరి కీర్తనకారుడు మరి మాటను తెలియజేస్తున్నాడు. 66:18లో
ఒక సత్యాన్ని మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. 66:18 ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా. హృదయంలో సంగతులు మనకు తెలిస్తే అండి, ఒకడు హృదయంలో సంగతులు ఆయన ఏమంటున్నాడు దావీదు భక్తుడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా. అంటే పాపం లక్ష్యం అంటే ఎస్, ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ మైన్, అంటే ఇది నాది, ఇది మంచిది, ఇది నా సొంతము. పాపము అని నువ్వు అనుకుంటే అది లక్ష్యం అంటే. అది ఏమంటున్నాడు తర్వాత, ప్రభువు నా మనవి వినకపోవును. దేవుడట ఆ పాపం అనే క్రియను, పాపం అనే ఆలోచనను ద బెస్ట్ అని కనుక నువ్వు అనుకుంటే, దేవుడు మన ప్రార్థనలు, ఉపవాసాలు, మొక్కాళ్ళి వినరు. చివరికి రిజల్ట్స్ ఏముంటాయి? మొక్కాళ్ళు అరిగిపోవటమే కానీ రిజల్ట్ దేవుడు మన మాట వినడు. ఎప్పుడైతే దాన్ని ఉండాలని ఆత్మదేవుడు తెలియచేస్తున్నాడు. జౌబియా 11:5 కూడా సత్యాన్ని చదువుతాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనంలో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియచేస్తున్నారు. 11:5 స్తోత్రం. అందుకు యెహోవా ఆ ప్రకారము జరుగునుగాక నేనంటిని. ఏంటంట ఆ 4వ వచనంలో అంటాడు దేవుడు, నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించి విధులన్నింటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించినలా మీరు నాకు జనులై ఉందురు, నేను మీకు దేవుడినై ఉందును. మనం ఏమైపోతామంట? దేవునికి సొంతం అయిపోతాం. వాక్యం విని వాక్యానుసారం నడిచినప్పుడు ఆ స్థితిలోనికి మనం ఎదగాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి సత్యము 32:22 ఇర్మియాలోనే ఆత్మదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. 32:22 ఉన్న ఈ సత్యము ఈ రీతిగా, నీకు ఇచ్చేదనని వారి పితరులకు ప్రమాణం చేసి పాలు తేనెలు ప్రవహించు ఈ దేశము వారికి ఇచ్చి తిని. ఒకసారి దేవుడు మాట ఇచ్చారంటే, వాగ్దానం నీతో మాట్లాడారు అంటే వారికి అది దక్కినట్లే. యాజకుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. ఆ ప్రార్థనలో మీ విశ్వాసాన్ని చూసి యాజకుని ద్వారా మాట్లాడతాడు దేవుడు. అది తథ్యం, ఆటోమేటిక్ గా అది జరిగిపోతుంది అనే భావన మనందరం కావాలి. కాబట్టి ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదని మనం గ్రహించాలని మహాదేవుడు ఇది రాదు మనతో మాట్లాడుతున్నారు. మరి యొక్క సత్యాన్ని గ్రంథం నుంచి హోషియా 5:6 మహాదేవుడు ఈ సత్యాన్ని మనకి ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. హోషియా గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. 5:6 ఉన్న ఈ సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోదురు, కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసుకున్న వారికి కనబడుకుండను. యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులై పిల్లలను కనిరి, ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యంలో కూడా లయమగుదురు. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచుకుంటా దేవుడు ఇచ్చినటువంటి స్థితులన్నీ పోగొట్టుకుంటారు. ఆ స్థితి మనకు ఉండకూడదని సంసోను భక్తుల ద్వారా దేవుడు కొన్ని సత్యాలను మనకు తెలియజేస్తున్నారు. అదే రీతిగా 19వ వచనాన్ని న్యాయాధిపతుల్లో మనం చదివితే ఆత్మదేవుడు ఈ మాటని మనతో మాట్లాడుతూ, ఆమె తన తొడ మీద నిద్రపుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వారి చేత అతని తల మీద 7 జనులను క్షౌరం చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టాను. పాపంలో పడిపోయేస్తారు.
పాపంలోనికి పూర్తిగా వెళ్ళిపోయాడు. మానవునికి ఉన్న బలహీనతలోనికి మనం జాగ్రత్తగా ఉండాలి. మామూలు కాదు, మనుష్యుని ఆ యొక్క శోధకుడు శోధిస్తాడు. శోధనలోనికి మనం పడకూడదని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. ఆ స్థితిలోనికి మనం వెళ్ళకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మహాదేవుడి యొక్క సామెతలు 7:26 ఒక సత్యాన్ని చదువుతాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనములో మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 7:26 అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. ఎవరంటే అది పై మాట చదువుతా చూడండి. జార స్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము. జార స్త్రీ అంటే వ్యభిచారి స్త్రీ. అటువైపు నీ మనస్సుని వెళ్ళనీయొద్దు. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. వాళ్ళ మార్గాలన్నీ వేరుగా ఉంటాయి. కాబట్టి వారు ఏం చేస్తారంటే మనుష్యుని ఆకట్టుకొని తన బలహీనతలు చూసి ధనాన్ని, కీర్తిని మొత్తాన్ని పడేస్తారు. బంధువులకి, తల్లిదండ్రులకు, సహోదరులకు దూరం చేస్తారు. అందుకని వారు చేస్తూ వారి మార్గముల తట్టు నీ మనస్సు తొలగని, దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణకాలము దిగిపోవడం. అది వెళ్ళేమంటే చాలు స్మాష్, నరకు వెళ్ళేవాడు అర్థం అనక. పాతాళమునకు పోవు, అక్కడి నుంచి మొదలైంది పాతాళానికి పోవడం అని. పాపము, శోధకుడు, ఇవన్నీ కూడా మీరు గుర్తించుకోవాలి. మానవుడికి ఇవన్నీ ఉన్నాయి బలహీనతలు. యెషయా భక్తుడు కూడా ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 28:5 ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుందాం. ఆ దినమున సైన్యములకు అధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును, సౌందర్యము గల మొక్కటముగా నుండును. కాబట్టి మనము పడిపోనప్పుడు ఏమవుతుందట? మహాదేవుని యొక్క ఆశీర్వాదం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును. శేషించిన అంటే పాపము నుండి బయటకు వచ్చినటువంటి వారు. శేషం అంటే తెలుసు కదా, భాగాహారం వచ్చినప్పుడు, భాగాహారాలు చేసినప్పుడు శేషము డివైడెడ్ బై అని ఉంటుంది. అది చేసినప్పుడు ఏమవుతుంది? 3 పెట్టి 16 భాగించినప్పుడు ఏమవుతుంది? మిగిలిపోతుంది. అది దేవునికి. కాబట్టి దేవుని యొక్క ఆత్మీయతో కూడిన పరిస్థితులు మనం కలిగి ఉండాలని మహాదేవుడి మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏమున్నారంటే ఆత్మ బలముతో ఆయన ఉన్నాడు. మనం ఆత్మీయ బలముతో ఉండాలి. సంస్థల వలె బలహీనతలోకి పడిపోకూడదు. శరీరేచ్ఛలు ఇవన్నీ దాంట్లోకే అతను వస్తాడు. సాతానుడు శోధకుడు అనే టైటిల్ ఇచ్చాడు ఆయనకి. ఒక మాట చదువుతాం. మీకా 3:8 భక్తుడైన ప్రవక్త ఈ మాట చెప్తున్నాడు. మీకా భక్తుడు తెలియజేసిన ఈ మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం. మీకా 3:8 మహాదేవుడు ఈ సత్యాన్ని మనం తెలియజేస్తూ ఉన్నారు. మీకా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలును తమ పాపమును కనపరచటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను, తీర్పు తీర్చు శక్తితోను, ధైర్యముతోను నింపబడిన వాడనై ఉన్నాను. యాజకుడు చెప్తున్నాడు బలంతో ప్రవక్త.
దేవుని ఆత్మతో నింపబడి చెప్పే మాటలు ఇవన్నీ కూడా వాళ్ళ దోషము పాపముల గురించి చెప్పడానికి దేవుని యొక్క ఆత్మాభిషేకం ఆవేశంతో చెప్పాట. అంటే ఈ యొక్క శోధకుని గురించి చెప్పాలంటే ఆ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యంతో కూడిన స్థితి మనకు ఉండాలి. ఆ స్థితిని మనము కలిగి ఉండి దేవునికి ఇష్టలుగా ఉండాలని మీకా భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి చెప్పే మాటలు గ్రంథంలో ఇంకా చెప్పేది ఇప్పుడు యాజకుడు యెహోవా ఆత్మ చేత ఆవేశంతో చెప్తున్న మాటలు అని మరి గ్రహించాలి. గ్రంథంలో చెప్తాం. కాబట్టి మరి యొక్క మాటను జకర్యాలో మరి యొక్క మాట చెప్తున్నాడు. 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నప్పుడు అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలు నాకు ప్రవక్త ప్రత్యక్షమగు యెహోవాకి ఇదే శక్తి చేతనైనను బలము చేతనైన కాక నా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి వగ్దువు, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించాడు. కృప. ఇప్పుడు ఈ వాక్యం మీతో దేవుడు చెప్తున్నాడంటే మీతో ఆయన కృప ఉన్నది, కృప కలుగును గాక అంటే విస్తరింపబడును గాక, నీతో ఉండును గాక, దేవుడే నీతో ఉండి నిన్ను నడిపించును గాక. నీవు స్వయంగా వింటున్నావే. ఆ మాటల్లో సత్యాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. లూకా గాస్పెల్లో కూడా ఒక మాట చదువుతాం. లూకా 4:14 లూకా సువార్తలో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 4:14 అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించారు. యేసుక్రీస్తు ప్రభువుల వారిని గురించి చెప్పేటప్పుడు ఈ మాట ఎందుకనాలండి? ఆత్మ బలముతో ఏమంటున్నాడు? ఆత్మ బలముతో యేసుక్రీస్తు ప్రభువుల వారు గలిలయకు వెళ్ళారట. కానీ వాక్యం బోధించేవారు, దేవుని యొక్క క్రియలు జరిగించేవారు, సంఘంలో సంస్కారం ఇచ్చేవారు ఆత్మతో కూడిన స్థితిని ఉండాలి. సంసోను వలె, శోధకుని వలె పోగొట్టుకోకూడదు. ఆ స్థితిలోనే అనేక మందిని రక్షించడానికి దేవుడు తన మార్గాన్ని చూపిస్తాడని మనం గ్రహించాలి. మరి యొక్క పరిశుద్ధాత్మని రాకడ గల సంబంధాన్ని చూద్దాం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తున్నారు. 1:8 మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతట భూదిగంతుల వరకును నాకు సాక్షులైనని వారితో చెప్పాను. ప్రతి విశ్వాసి గ్రహించాలి. మీ యాజకునికి ఆత్మావేశంతో ఉన్న వాక్యం బోధిస్తున్నాడా? ఆత్మతో నింపబడిన శక్తివంతమైన వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడా లేదా అనే స్థితిని గ్రహించాలి. వాగ్దాటి ఉంటుంది, లేకపోతే స్వరంలో తీయదనం ఉంటుంది, లేకపోతే పదములు అల్లిక కూడా ఉంటుంది. అది కాదు, ఆత్మాభిషేకంతో వాక్యం ఉండాలి. నూతనమైన అనుభవం మనకు ఉండాలని మహాదేవుడు మనందరితో మాట్లాడుతున్న ఈ సత్యాల్ని మనం గ్రహించాలని పరిశుద్ధ మనం మాట్లాడుతున్న మాటలన్నీ కూడా గ్రహించాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. మరి యొక్క మాటని మనం చూస్తున్నప్పుడు 2:2 అపొస్తలుల కార్యములోనే ఏకముగా వీచి బలమైన గాలి వెంట ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ప్రార్థన ద్వారా, ఆత్మీయత ద్వారా, విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుంటాం. అలనాడు సెన్సర్ పోగొట్టుకున్నాడు.
మనకున్నటువంటి ఆత్మాభిషేకాన్ని పోగొట్టుకోవద్దు. ఆత్మతో నింపబడిన వారిపై దేవునికి సాక్షులుగా ఉండాలని, బలాన్వన్యం వ్యక్తులుగా ఉండాలని మహాదేవుడు మనతో మాట్లాడుతున్నారు. మహాదేవుని యొక్క స్థితిని శోధకుడు ఈడుస్తాడు. సామెతలు 16:29 ఈ సత్యాన్ని కూడా చదువుతాం. 16 సామెతలు 9 ఉన్న ఈ మాటని ఈ రీతిగా చదువుతాం. 16:29 అలంకారి తన పొరుగు వారిని లాలన చేయును, కానీ మార్గములో వారిని నడిపించును. బలత్కారి తన పొరుగు వారిని లాలన చేయును, కానీ మార్గములో వారిని నడిపించును. వాటి పోదారా ఇది పోదారా బాగా బలవంతం చేస్తారు. మంచిది తెలియదు, స్కూల్ మంచిది, కాలేజ్ మంచిది, మాస్టర్ మంచివాడు, మంచి చదువు చెప్తాడు అని కొన్ని వ్యక్తులు ఉంటారు మనకి మధ్యలో. తీసుకొని ఏం చేస్తారు, కాని మార్గంలో నువ్వే మార్గంలో ఉండాలి ఆ మార్గాన్ని తీసుకెళ్ళకుండా ఓవర్లో పడేస్తావు. కాబట్టి ఆ యోచన కలిగిన ఆత్మీయంతో కూడిన బలహీనతను నువ్వు ఉంచుకున్నప్పుడు, పోగొట్టుకున్నప్పుడు ఆశీర్వదకరమైన ఆలోచన దేవుడు నీకు ఇస్తాడు. ఆ స్థితి సంసోను ఇప్పుడు అంత ఉండి కూడా పోగొట్టుకున్నాడు. 2 పేతురు 2:18 ఒక సత్యాన్ని చదువుతాం. 2 పేతురు 2:18 మహాదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తున్నాడు. మహాదేవుని యొక్క కృపను ఈ రీతిగా చూస్తున్నాడు. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు కలవారై తప్పు మార్గమును నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని ఓకిరి చేసేంతలా మొదలు కలుపుచున్నారు. మహాదేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నారు మనతో. మహాదేవుడు ఆ యొక్క ఇష్టమైనటువంటి ఆలోచనలు, లాలనలు, మాటల చేత మనల్ని క్రింద పడేస్తారు. కాబట్టి నీవు బలహీనుడు కావద్దు. ఈ లోకంలో రాకడ సమీపముగా ఉన్నది. నీ శత్రువు నీతోనే ఉన్నాడు. మనం యాకోబు భక్తుడు చెప్పిన మాటని ప్రతిసారి చదువుతాం. ఎట్లా చెప్తాడు యాకోబు భక్తుడు? శోధనని ఎలా కట్టినాడు? అసలు ఎంత గొప్ప స్థితితో చూడండి. శోధన సహించువాడు ధన్యుడు. 1:12 అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవితం పొందు. దేవుడు ఏ వాగ్దానం చేశాడు? ఆ జీవితాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. ఆయన ఎవరిని శోధింపుడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ఎవరు చేస్తున్నారు మరి ఇదంతా? నెక్స్ట్ చదువు. ప్రతి వాడును తన స్వకీయ దురాశ చేత ఈడవబడి మరులు కలుపబడిన వాడే శోధింపబడిను. సాధారణ శోధిస్తాడు. ఇప్పుడు ఇంత నెలం చేశాడు, క్రీస్తు వారిని చేశాడు కానీ పడిపోలేదు. కాబట్టి మనకు ఎలా ఉండాలంటే దేవుని యొక్క రాకడలో మహాదేవునికి మనం ఆ ఈడ్చే గుంపులోనికి వెళ్ళకూడదు. దుష్ట సాంగత్యంలోనికి మనం వెళ్ళకూడదు. శోధకుని యొక్క బలహీనతలో వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండి దేవునికి ఇష్టలుగా ఉన్నాయి. పడిపోయాడు, బలం పోయి అతన్ని కట్టేసారు. అతన్ని కట్టేస్తే అతన్ని మరలా దేవుడు అడుగుతున్నాడు, నాకు బలమయ్యా, ఈ యొక్క శత్రువుని నేను చేస్తానంటే చివరికి దేవుడు బలాన్ని ఇస్తే అతను కట్టేసిన కట్టును పట్టుకొని లాగితే మేడ కింద పడిపోయి అనేక మంది మరణించినట్లుగా చూస్తాం. కాబట్టి దేవుని అడుగుదాం, మన బలహీనతలోకి వెళ్ళొద్దు. ఆత్మీయతో కూడిన జ్ఞానాన్ని సంపాదించుకొని
దేవునికి ఇష్టలుగా ఉంటారు. దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీకున్నటువంటి బలహీనతలన్నీ శోధకుడు చూస్తున్నాడని కూడా గమనించి, దేవుడు చూడటం అనేది ఒక వంతు, శోధకుడు చూసి నేను ఆ బలహీనతలోనికి త్రోసి వేస్తాడు. ఆ స్థితిలోనికి మనం వెళ్ళద్దు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొనియాడతరమే నిన్ను కోమల హృదయా, కొనియాడతరమే నిన్ను. తనువు నాదిది